కర్నూలు నగరంలో మహిళల సందడి అంతా ఇంతా కాదు. కలర్ఫుల్ ముగ్గులు వేస్తూ నగరాన్ని రంగులమయంగా మార్చేశారు. మహిళల ఉత్సాహాన్ని చూసి నిర్వాహకులు అద్దరిపోయే బంపర్ ఆఫర్లు కూడా పెట్టారు. ముగ్గుల పోటీలో గెలుపొందిన వారికి ఇళ్ల స్థలాలు ఉచితంగా ప్రకటించడంతో మహిళలు వేలాదిగా వచ్చి పోటీల్లో పాల్గొంటున్నారు. కర్నూలు అవుట్డోర్ స్టేడియంలో ఈ సందడి మరింత ఎక్కువగా కనిపించింది. వేలాది మంది మహిళలు ఒకే చోట చేరి మొత్తం స్టేడియం నిండా ముగ్గులు వేసి తమ ప్రతిభను చాటుకున్నారు. ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వారికి 2.5 సెంట్ల స్థలం ఉచితంగా ఇవ్వడంతో పాటు పోటీలో పాల్గొన్న ప్రతి మహిళకి వంటకు ఉపయోగించే ప్రెషర్ కుక్కర్ ఇస్తూ ఉండడంతో మహిళలు పెద్ద ఎత్తున అక్కడికి తరలి వచ్చారు. కర్నూలులో ముగ్గుల సందడిపై మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ నాగిరెడ్డి అందిస్తారు. కర్నూలు నగరంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్న పరిస్థితి ఉంది. ఎక్కడ చూసినా రంగురంగుల ముగ్గులు దర్శనమిస్తున్నాయి. ముగ్గులు వేసేందుకు మహిళలు పోటీ పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాం ఇక్కడ కర్నూలులో ఏ వీధి చూసినా ఈ ముగ్గుల పోటీలు అనేటివి కనిపిస్తున్నాయి. కర్నూలు అవుట్డోర్ స్టేడియంలో ఇంత పెద్ద ఎత్తున రంగులు వేస్తున్న పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఇప్పుడు ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో అమ్మ నాన్నలకి పర్సనలైజ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. చాలా మంది ఇక్కడ ముగ్గులు పార్టిసిపేట్ చేస్తున్న మహిళలు ఉన్నారు. చెప్పండి, ఎలా అర్థం చేసుకోవచ్చు అండి ముగ్గుల పోటీలు? చాలా బాగుందండి. 1000 మంది పైగా మహిళలు ఇక్కడ పాల్గొన్నారు. డివిఆర్ సర్వీస్ వాళ్ళు చాలా చక్కగా ఆహ్లాదకరమైన ఆనందకరమైన వాతావరణంలో 1000 మంది అంటే ఆషమాషి కాదు కదండి. ఇంతమంది ఉన్న చాలా ప్లెజెంట్గా కంప్లీట్గా ముగ్గులు అయితే చాలా మరి ఒకటి పెట్టారు వాళ్ళు, చుక్కల ముగ్గులు, కేవలం చుక్కల ముగ్గులు. ఇప్పుడు ఈ జనరేషన్లో మర్చిపోయారండి. అది ఇప్పుడు కర్నూలులో మేము చూస్తుంటే ఆహా ఇన్ని ముగ్గులు ఉన్నాయా అని అర్థమవుతుంది. చాలా చక్కగా వేశారు, ఒకటికి మించి ఒకటి. మొత్తం పండగ వాతావరణం అంతా ఇక్కడే కొలువైంది. సంక్రాంతి నాడు 3 రోజులు మాత్రము మైనారిటీస్ కానీ క్రిస్టియన్స్ కానీ హిందూస్ కానీ దానికి ఇచ్చే విలువనే వేరు, తగ్గేదేలే అంటది ముగ్గు. సీరియస్గా చెప్పాలంటే ఇక్కడున్న వాళ్ళందరూ కూడా వాళ్ళకున్న టాలెంట్ని ముగ్గురిని ఇంత బాగా చక్కగా దిద్దారండి. ది బెస్ట్ ముగ్గులతోటే పండగ వాతావరణం మొత్తం కూడా కర్నూలులోనే ఉంది. నిర్వాహకులకు చెప్పండి, ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు, మహిళల నుంచి ఎలాంటి రెస్పాన్స్? మహిళల నుంచి బాగా స్పందన ఉంది. 2020లో చేశాము, ఇది మళ్ళీ రెండోసారి. బాగా మహిళలకైతే ప్రజెంటేషన్ బాగా ఇస్తున్నాము. 1000 మందికి 1000 కుక్కర్లు, 5 స్పెషల్ గిఫ్ట్లు, ఇంకా 15 చీరలు అయితేనేమి. రేపు 15వ తారీఖు 5 గంటలకు ఇక్కడ ఇదే గ్రౌండ్లో ఉంటుంది. 15వ తారీఖు సాయంత్రం 5 గంటలకు టీజీ వెంకటేష్ గారు అయితేనేమి, భరత్ మంత్రి గారు ఇద్దరు చీఫ్ గెస్ట్గా వస్తున్నారు. ఇది పరిస్థితి. కర్నూలు నగరం అంతా కూడా రంగురంగుల ముగ్గులతో ఎక్కడ చూసినా నిండిపోయిన పరిస్థితి ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా ఇదే పద్ధతిలో ముగ్గుల పోటీలు జరుగుతున్నాయి. ఈసారి కాస్త ఇంకా ఎక్కువగా, అంటే కుల మతాలకు అతీతంగా మహిళలు ఒకే చోట పాల్గొంటూ ముగ్గుల పోటీల్లో పాల్గొనడం నిజంగా కర్నూలు నగరంలో సందడి నెలకొందని చెప్పొచ్చు. కెమెరా పర్సన్ వీరేష్తో నాగిరెడ్డి, TV9, కర్నూలు.